హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమూల్య వాసు డైరీస్. వీకెండ్ వచ్చేసింది కదండి. ఈ వీకెండ్ మనకి చాలా స్పెషల్. ఎందుకంటారా? ఈ వీక్ తో మనకి ఇయర్ ఎండ్ అయిపోతుంది. సో మనం లెట్స్ వెల్కమ్ 2024. హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో మేము ఈరోజు ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం అనేది మీకు వీడియో అయితే తీసి మేము చూపిస్తామండి. ఈ న్యూ ఇయర్కి మీరు అందరూ రిజల్యూషన్స్ అనేది పెట్టుకుంటారు కదా. మీరేం రిజల్యూషన్స్ తీసుకున్నారో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కూడా రిజల్యూషన్ అనేది పెట్టుకున్నాను. సో అదేంటో మీకు త్వరలో నేను రివీల్ చేస్తాను. స్కిప్ చేయకుండా తప్పకుండా మా వీడియో అయితే చూడండి. ఈరోజు మా పెదమ్మ వాళ్ళు అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారండి. యాక్చువల్గా మా అపార్ట్మెంట్లోనే కింద చేస్తున్నారు. సో 8 o'clockకే రమ్మన్నా అని చెప్పారు. 12 o'clock వరకు ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. సో మా పెదమ్మ వాళ్ళు రండి, మనం అందరం కలిసినట్టు ఉంటుంది, మనము గేమ్స్ ఆడుకుందాము అని చెప్పి ఇన్వైట్ చేశారు. సో అక్కడ ఇంకా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అక్కడికి వెళ్తున్నాం. మీరు ఈ ఇయర్ ఎండ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మా వీడియో ఫన్గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అమూల్య వాసు డైరీస్. సో మేము స్టార్ట్ అయ్యామండి. క్యాబ్ బుక్ చేసుకొని మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము. సో మమ్మల్ని చాలామంది సిటీ అయితే మాకు కొంచెం చూపించండి అండ్ వీలాగ్స్ కూడా చేయండి అని అడుగుతున్నారు. సో అందుకనే మీకు కొన్ని వ్యూస్ అయితే చూపిస్తున్నాము. చూడండి, ఇప్పుడు యాట్రియం మాల్ కూడా వస్తుంది. చూడండి, మొత్తం కలర్ఫుల్గా ఉంది కదా నైట్. ఇక్కడంతా చుట్టుపక్కలంతా మాల్సే ఉంటాయండి. అదిగోండి యాట్రియం మాల్. సో ఇక్కడంతా బిర్యానీస్ చుట్టుపక్కలంతా బాగుంటాయి అన్నమాట. సో మేము ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసాము. సో ఇప్పుడు మీకు ఒక పెద్ద ఆయన చూపిస్తాను చూడండి. అక్కడ పనుకో ఉంటాడు. అదొండి కనిపిస్తుంది చూసారా? అట్లా ఎంత రిలాక్సింగ్గా కూర్చో ఉన్నాడు. సో ఇది చూసారా, ఇది సైకిల్ ట్రాక్ అండి. దీనికి అటు సైడ్ వచ్చేసి మొత్తం ఐటీ ఆఫీసెస్ అన్నీ ఉంటాయి. సో ఇదండి సైకిల్ ట్రాక్. పిల్లలు అందరు వాకింగ్ కానీ సైకిల్స్ కానీ పిల్లలు సైక్లింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడంతా. సో చాలా బాగుంది కదండి. ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. చూస్తుంటే మనకి ఆకాశం కనిపిస్తూ ఉంది, అంత పెద్ద బిల్డింగ్స్. సో ఇంకా లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూసారంటే తెలియని వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. నేనైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 1/2 hour తిరుగుతూనే ఉన్నాను అనమాట, ఎటు వెళ్ళాలో తెలియక. ఇదంతా వచ్చేసి పార్కింగ్ స్పేస్ అండి. సో కార్స్ అన్నీ పార్కింగ్ స్పేస్కి వచ్చేస్తాయి డైరెక్ట్గా. గ్రౌండ్కి అయితే వెళ్ళవు అనమాట. చెప్పు. ఇక్కడ చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తాము. అక్కడికి నో వెహికల్స్ అలౌడ్. వెహికల్స్ అంతా పార్కింగ్ లాట్లోకి వచ్చేస్తాయి. చిన్నపిల్లల్ని బాగా వదిలేసుకోవచ్చు అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో అస్సలు వెహికల్స్ అనేవి అలౌడ్ ఉండవు. సో మీకు అది కూడా చూపిస్తాం చూడండి. ఈ లిఫ్ట్ చూసారా? ఇక్కడ చాలా ఫ్లోర్స్ ఉన్నాయండి. ఏంటి వాయిస్ మారింది అనుకుంటున్నారా? ఏం లేదండి, అమూల్య కొంచెం బిజీగా ఉంది. సో అందుకని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇంకా వీడియో డిలే కాకూడదని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. సో ఇది ఒక టవర్కి మధ్యలో గ్యాప్ ఉంటుందండి. అక్కడంతా మనకి ట్రీస్ గార్డెనింగ్ అంతా చేసుంటారు. చూసారా గాలి ఎలా వస్తుందో నడుస్తుంటేనే. ఫుల్ గాలి, ఎటు చూసినా అసలు వెదర్ సూపర్గా ఉందండి. ఆ రోజు 31st నైట్ మా పాప అయితే భలే ఎంజాయ్ చేస్తుంది. ఆ సైకిల్స్ అన్నీ చూసి సైకిల్ కావాలని అడిగింది. సో ఇక్కడ ఒక సైకిల్ ట్రాక్ ఉంది, ప్లస్ ఇదంతా వాకింగ్ ట్రాక్ అంటండి. చిన్నపిల్లలు సైకిల్ కూడా తొక్కోవచ్చు. తన్వి చూసి ఓ ఇంత ఉందా అని చెప్పేసి ఆశ్చర్యపోయి అంతా చూస్తూ ఉంది. చూడండి, ఆ మూల నుంచి ఈ మూల వరకు ఎలా అయినా ఎంజాయ్ చేసేయచ్చు. అమూల్యకు కూడా ఈ వెదర్ చాలా నచ్చింది. చూడండి చెట్లు ఎలా ఊగుతున్నాయో బ్యాక్ సైడ్. ఎంత బాగుంది అసలు. ఫుల్ గాలి వస్తుంది. చూడండి, హ్యాపీగా ఆడుకుంటున్నారు.
అండ్ ఇక్కడికి వెహికల్స్ నాట్ అలౌడ్ అండి. సో, పిల్లల్ని మనం కిందకి తీసుకొచ్చి ఆడిపించుకోవచ్చు. మేము గూడా చూస్తూ ఉన్నాము ఎక్కడైనా ఒక సాంగ్ గానీ, ఒక స్కిట్ కానీ ఏమన్నా చేద్దామని చెప్పేసి. అప్పటికే నైట్ అయిపోయిందండి. సో, ఒక సాంగ్ చేసుకొని అమూల్య వాళ్ళ పెదనాన్న వాళ్ళు ఫోన్ చేశారు. ఇంక మేము పైకైతే వెళ్ళిపోతున్నాము. చూడండి ఎలా ఉందో అసలు. విజువల్స్ చాలా బాగున్నాయండి. ఆగాము. మళ్ళీ ఒకసారి థింక్ చేస్తున్నాము. ఏమన్నా సాంగ్ గానీ, స్కిట్ కానీ ఏమన్నా చేద్దామా? అందులో మన సబ్స్క్రైబర్స్ ఈ మధ్య బాగా మన వీడియోస్ ఇష్టపడుతున్నారండి. సో, థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. ఇదో లిఫ్ట్ దగ్గరికొచ్చేసామండి. ఈ లిఫ్ట్‌లు గూడా ఒక గృహలాగా ఉంటాయి. సో, 4 లిఫ్ట్‌లున్నాయండి. ఆ మూల నుంచి ఈ మూల వరకు నొక్కుతానే ఉండాలి. సో, అమూల్య ఎంటర్ అయిపోయాము హౌస్‌లోకి. ఎంటర్ అవ్వంగానే మా బుడ్డది అంతా అబ్జర్వ్ చేస్తా ఉంది. అమూల్య అయితే వెళ్ళి అప్పుడే చిట్ చాట్ స్టార్ట్ చేసింది. వాళ్ళ పెదనాయనతో ఏదో చెప్తూ ఉంది. తన ఆఫీస్ విషయాలు అన్నీ షేర్ చేసుకుంటా ఉంది. హ్మ్. ఈ లోపల మా బుడ్డది బుక్స్ తీసుకుంటుందండి. అండ్ పజిల్స్ అంటే తనకి చాలా ఇష్టము. పజిల్స్ గానీ, బుక్స్ గానీ ఎక్కడికెళ్ళినా ఫస్ట్ తను చూసేదదే. ఎక్కడెక్కడ బుక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పజిల్స్ ఉన్నాయి అన్నీ సాల్వ్ చేయాలని చూస్తా ఉంటది. ఈ లైట్స్ చూడండి చాలా బాగుంటాయి లైట్స్. సో, మా బుడ్డది ఆడుకుంటా ఉంది. సో, అందరూ రెడీ అయిపోతున్నాము. అదో రెడీ అయిపోయాము. మా బుడ్డది కూడా రెడీ అయిపోయింది చూడండి. వైట్ డ్రెస్‌లో ఏంజెల్ లాగుంది. సో, కిందకెళ్తున్నాము. చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారిద్దరూ. కింద స్టాల్స్ అన్నీ ఉన్నాయంటండి. ఫుడ్ స్టాల్స్, బట్టల స్టాల్స్ చాలా ఉన్నాయంట. అది ఎలా ఉంటదో ఏంటో చూడ్డానికి వెళ్తున్నాము. మా బుడ్డది చూడండి ఎంత ఎక్సైటింగ్‌గా ఉందో. ఇట్లా గౌన్ వేసుకొని అలా రౌండ్‌గా తిరగాలంటే తన్వికి చాలా చాలా ఇష్టము. సో, నేను కూడా రెడీ అయిపోయి వచ్చాను. కిందకైతే వచ్చేసాం ఫైనల్లీ. ఇదండి ఇదొచ్చేసి క్రికెట్ ట్రాక్ అంటండి. ఇక్కడ క్రికెట్ ఆడుకోవచ్చంట. ఇండోర్ క్రికెట్ లాగా. ఇక్కడి నుంచి స్టాల్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. స్టార్టింగ్. మేము అరౌండ్ 8:30, 9కి కిందకొచ్చాము. సో, అందుకని అంత క్రౌడ్ లేదు ప్రెజెంట్. తర్వాతైతే రాను రాను చాలా మంది క్రౌడ్ అసలు అడుగు పెట్టడానికి కూడా లేకుండా అలా ఉన్నిందండి. చూడండి డ్రెసెస్ అయితే ఏమి, చెప్పల్స్ అయితే ఏమి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ నార్మల్ స్టాల్స్ లైక్ డ్రెస్సులు, చెప్పల్స్ అయన్నీ. ఫుడ్ స్టాల్స్ అన్నీ కొంచెం ముందుకెళ్తే ఉన్నాయి. సో, వాక్ చేస్తూ అలా చూస్తూ ఉన్నాము. మాకు కావాల్సినట్టు ఏమన్నా దొరుకుతాయేమో అని. అమూల్యకి చెప్పాను వెళ్లి దగ్గరికెళ్లి చూపించమని చెప్పేసి. సో, తను వెళ్తుంది. అది చెప్పల్ స్టాల్ అండి అది. మనం దగ్గరికెళ్ళడమే ఆలస్యం. వాళ్ళు రండి, రండి, రండి అని పిలుస్తూ ఉన్నారు. చూడండి ఆ రెడ్ డ్రెస్ ఆయనైతే రండి, రండి, రండి అంటున్నాడు. కమ్మలు అలాంటియన్నీ లేడీస్ సంబంధించినటివి అన్నీ ఉన్నాయిక్కడ. సో, ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూడండి. అసలు బోర్ కొట్టదు. లాస్ట్ వరకు చాలా అంటే చాలా బావుంటుంది. లాస్ట్‌లో అయితే మనకి డాన్సెస్, మ్యూజిక్, కౌంట్‌డౌన్ 2024 కౌంట్‌డౌన్ అన్నీ కవర్ చేశాను కష్టపడి. సో, చూడండి. ఇప్పటికే డిలే అయిపోయిందని జెప్పేసి నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ డ్రెసెస్ చూస్తున్నారు మా అత్తమ్మ వాళ్ళు. ఇక్కడ కీ చైన్స్ ఇవన్నీ పిల్లలు ఆడుకునేటియండి. మీరు గూడా న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. కిందనే ఫుడ్ స్టాల్స్ అరేంజ్ చేశారు. అండ్ మీకు అన్ని క్లియర్‌గా చూపిస్తాను. చూడండి. లెట్స్ ఫాలో. ఇప్పుడే అమ్మ గూడా చెప్పిందండి ఫుడ్ స్టాల్స్ అన్నీ చూపిస్తాను ఫాలో చేయమని చెప్పేసి. సో, ఫుడ్ స్టాల్స్ దగ్గరికెళ్ళడానికి మనకి చాలా టైం పట్టింది. అంటే అన్ని స్టాల్స్ ఉన్నాయి. ముందు క్లాత్స్ గానీ, చెప్పల్స్ గానీ అన్నీ. చూడండి ఫస్ట్ దోస, ఇడ్లీతో స్టార్ట్ అయినాయి స్టాల్స్ అన్నీ. ఇది విజేత అండి పక్కనుండేది. సో, ఇక్కడుండే అపార్ట్మెంట్స్ అందరికీ అది మనం బయటికెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పొడుగునా స్టాల్స్ అనేటియి ఉన్నాయో. సో, ఇది దోస, ఇడ్లీ స్టాల్. మెనూ గూడా తీశాను. దాని పక్కనే బిర్యానీ అండి. ఆ బిర్యానీ పక్కన రకరకాల ఫుడ్స్ ఉన్నాయండి. అసలు మనకైతే చూడంగానే నోరూరిపోతుంది. అన్ని ఫుడ్స్ ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఏదో స్టాల్స్ అంటే ఏదో అనుకున్నాం గానీ చూడండి ఇక్కడ స్వీట్స్ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. నార్మల్‌గా స్టాల్స్ అంటే ఏదో 1, 2 ఐటెమ్స్ ఉంటాయనుకున్నాను గానీ అసలు చాలా అంటే చాలా ఐటెమ్స్.
తిన్న వాళ్ళకి తిన్నంత ఎంజాయ్‌మెంట్ అలా ఉన్నింది. అదో అమూల్య అక్కడ లైటింగ్ ఉంది గదండీ! అక్కడే డాన్సులన్నీ వేసేది. అమ్మో! అక్కడి దాకా వెళ్ళేసి చూసొచ్చింది. సో, ఇయన్నీ మోమోస్ అండ్ పిజ్జాస్ అన్నీ అండి. ఆ లాస్ట్‌లో కనిపిస్తుంది గదా! అక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి గూడా అరేంజ్ చేశారండి. హ్మ్. చాలామంది మ్యూజిక్ పెట్టొచ్చు గదా! అని అంటున్నారు. సో, మ్యూజిక్ పెడితే మనకి కాపీరైట్స్ అలాంటివి ఇక్కడ చూడండి బర్గర్స్ అసలు చూస్తుంటేనే ఎన్ని బర్గర్స్ ఉన్నాయంటే అన్ని బర్గర్స్ ఉన్నాయక్కడ. సో, మ్యూజిక్ పెడితే ఏమవుతుందంటే కొంచెం కాపీరైట్ అలాంటివి ఏమన్నా వస్తున్నాయి. మనది న్యూ ఛానెల్ గదా! ఇబ్బంది అవ్వకూడదని మ్యూజిక్ ఏం పెట్టట్లేదు. వాయిస్ ఓవర్‌తోనే మేము ఇస్తున్నాము. ఇది చూడండి చిల్డ్రన్స్ ఆడుకోవడానికి. తన్వికైతే అది చూడంగానే ఫస్ట్ అక్కడికెళ్ళిపోయింది. నాకది కావాలని జెప్పేసి. మా మామయ్య తీసుకెళ్లారు అక్కడికి. ఇది అవతార్ క్లబ్ అంటండి. లోపల ఫుడ్ స్టాల్స్ మనకి అన్నీ ఉంటాయి. అది డైలీ ఉంటాయంట వాళ్ళకది. సో, పాప్‌కార్న్ మా తన్వికి పాప్‌కార్న్ అంటే చాలా ఇష్టము. మా మామయ్య వెళ్లి టికెట్ తీసుకొచ్చాడు. సో, ఇక్కడ తన్వి చూడండి ఎలా ఆడుకుంటుందో, ఎలా ఎంజాయ్ చేస్తుందో. చలికాలం గదండీ! సో, అందుకనే స్వెటర్స్ అలాంటివి మస్ట్ అండ్ షుడ్. పిల్లలకైతే కంపల్సరీ వేయాలండి. క్లైమేట్ అయితే చాలా ఇదిగా ఉంది హైదరాబాద్‌లో. సో, మీరు గూడా జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఇంకోటేందంటే కరోనా గూడా కొంచెం స్టార్ట్ అయిందంటండి. సో, మాస్క్‌లు అలాంటియన్నీ యేసుకెళ్ళండి. పెద్దవాళ్ళైతే బయటికెళ్ళడం అవాయిడ్ చేయడం బెస్ట్. ఒక 2 మంత్స్. ఇలా తన్వి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది. తన్విని చూస్తూ మేము గూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇదే అండి అవతార్ క్లబ్. దీంట్లో ఇదైతే డైలీ ఉంటదంట అండి వాళ్ళకి. ఫుడ్ అన్నీ ఉంటాయి. సో, ఇదండి ఇక్కడికొచ్చేసాము. ఇక్కడ చూసారా? చాలా అంటే చాలా తక్కువ మంది క్రౌడ్ ఉన్నారు గదా! ఇక్కడ. సో, కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యే టైంకైతే అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదండి. అంతమంది జనం వచ్చేసారు. అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇదంతా మనకి గ్రౌండ్. పార్టీ అరేంజ్ చేశారు. ఇక్కడైతే మ్యూజిక్స్ అయన్నీ వస్తున్నాయి. అందుకే మ్యూట్ చేశాను. చాలామంది యూట్యూబర్స్‌కి తెలిసుంటది. కాపీరైట్ కన్నా మనకి పండప్పుడు భలే ఇబ్బందులు పడుతుంటాము. సో, అందుకని మ్యూజిక్స్ అనేటివి కొంచెం అవాయిడ్ చేస్తున్నాము. స్టార్టింగ్ ఛానల్ కాబట్టి. ఇక్కడంతా సిట్టింగ్ ఏరియా అండి. ఎక్కడైనా కూర్చోవచ్చు మనకి. ఫుల్లు లైటింగ్ అరేంజ్ చేశారు. అసలు న్యూ ఇయర్ అంటే ఎంత ఎంజాయ్ చేయొచ్చని చూసాను నేనసలు. చాలా అంటే చాలా పిజ్జా అండి. పిజ్జా ఒకటి ఆర్డర్ ఇచ్చాము. చీజ్ పిజ్జా. మోమోస్ గూడా ఉన్నాయి పక్కన. మీకు మోమోస్ ఎవరికైనా ఇష్టమైన, పిజ్జా ఎవరికైనా ఇష్టమైన కామెంట్ చేయండి. సో, మీ న్యూ ఇయర్ మీరెలా ఎంజాయ్ చేశారో గూడా మాకు కామెంట్ చేయండి. నేనైతే ఒకటి చికెన్ కబాబ్ తీసుకున్నానండి. చికెన్ తిక్కా కబాబు. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుండింది. తర్వాత మళ్ళీ వచ్చి సెకండ్ ప్లేట్ గూడా తీసుకున్నాను. అదండి ఫస్ట్ ప్లేట్. 4 పీసెస్ వచ్చాయండి 200కి. అస్సలు సరిపోలేదు. నాకైతే ఆ రోజు గట్టిగా అనుకున్నాను నాన్ వెజ్జే తినాలని జెప్పేసి. సో, అందుకని ఓన్లీ ఆ కబాబ్స్ తీసుకున్నా. ఆయన చూడండి హాయ్ చెప్తున్నాడు. అమ్ము అయితే పూరి తీసుకుంది. తనకి చోలా పూరి అంటే చాలా ఇష్టము. ఇక్కడికొచ్చిన కాడ నుంచి చోలా పూరి అనేది తినలేదు తను. మన నెల్లూరు ఫుడ్స్ అయితే చాలా ఇష్టము అమ్ముకి. సో, జనాలందరిని భలే రిసీవ్ చేసుకుంటున్నారండి ఈ ఫుడ్ స్టాల్స్ వాళ్ళు. ఈ మా అత్తమ్మ వాళ్ళు, మా బావ వాళ్ళందరూ కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేసుకొని తిన్నారు. అక్కడ గూడా చిన్న ప్లే గ్రౌండ్ ఉంది. ఇదొచ్చేసి ఎప్పుడు డైలీ ఉండే వాళ్ళకి ఫుడ్ కోర్ట్ అంటండి. ఇక్కడ గూడా దోసలు అన్నీ ఉన్నాయి. ఇందాక చూపించాం కదా స్టాల్స్ అయైతే ఈ ఫెస్టివల్ కోసమే పెట్టారు. ఇక్కడ గూడా ప్లే ఏరియా ఉంది. మా తన్వి తినేసాక ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో, తనకైతే డాన్స్ గూడా ఎయాలనిపించేసింది మా తన్వికి. యాక్చువల్‌గా అయితే ఎయదు. అందరి ముందు సిగ్గుపడతా ఉంటుంది. చూడండి డాన్స్ గూడా. చలయ చలయ అని డాన్స్ ఎసింది. ఫుల్లు చలండి అసలు. ఇంక అయిపోయింది. రిటర్న్ అవుదాం అనుకుంటా ఉన్నాము. ఇంటికెళ్ళేసి కాసేపు గేమ్స్ ఆడుకొని తర్వాత కౌంట్ డౌన్ టైంకొద్దామని చూడండి నేను వెళ్లి కవర్ చేశాను. ఇంకా 1 అవర్ ఉంది కౌంట్ డౌన్‌కి 2024కి. సో, అప్పుడే జనాలందరూ వచ్చేసి డాన్సెస్ అయి స్టార్ట్ చేశారు మెల్లిగా. ఇక్కడ అన్ని టవర్స్ వాళ్ళందరూ వచ్చేసారండి కిందకి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్కరు.
తర్వాత అయితే ఫుడ్ స్టాల్స్ దగ్గర కూడా అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అంతమంది వచ్చేసారు. అమూల్య వాళ్ళంతా పైకెళ్ళి ఆడుకుంటా ఉన్నారండి గేమ్స్. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. చూడండి ఆ లైట్స్ అయితే అసలు హైదరాబాద్ అంతా ఒక ఊపు ఊగిపోయింది అసలు ఆ రోజు 31st నైట్. ట్రాఫిక్ కూడా చాలా ఉన్నింది బయట. సో మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదే సెకండ్ టైం కూడా వెళ్ళానండి నేను ఆ చికెన్ టిక్కా తినడానికి. చాలా అంటే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. అక్కడ నిలబడితే ఆ పొగకి చాలా వెచ్చగా ఉన్నింది. ఇది నైట్ అండి, ఇంకా నైట్ అయిపోయింది కదా, అప్పుడు నేను ఒక్కడనే వచ్చి కిందకి కౌంట్ డౌన్ అవన్నీ తీద్దామని చెప్పేసి వచ్చాను. అప్పటికి అందరూ జనాలంతా ఫుడ్స్ ఇక్కడ స్టాల్స్ దగ్గర అంతా ఖాళీ చేసేసారు. అందరూ చూడండి అసలు ఆ క్రౌడ్లో అడుగు పెట్టడానికి కూడా లేదు, అంతమంది వచ్చేసారు. సో ఫుల్ ఎంజాయ్ అండి, అసలు భలే ఎంజాయ్ చేశారు. చూడండి లైట్స్ ఏమన్నారు కౌంట్ డౌన్ స్టార్టింగ్ అప్పుడు, ఆ లైట్స్ అందరూ లైట్స్ వేసి భలే ఉన్నిందండి. ప్రతి ఒక్కరు డ్యాన్స్ వేశారు, నేను కూడా డ్యాన్స్ వేశాను. ఆ డీజే, ఆ లైటింగు, ఆ స్కై, అందరూ చాలామంది వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఫోన్ టార్చ్ లైట్‌లేసి ఎగురుతూ ఉన్నారు. ఏందంత ఫాస్ట్‌గా ఎగురుతున్నారు అనుకుంటున్నారా? సో, నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశామండి వీడియో బోర్ కొట్టకుండా. సో, కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేశారు. 20 నుంచి స్టార్ట్ చేశారు కౌంట్ డౌను. బై బై 2023, వెల్కమ్ 2024 అంటూ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. చిన్నప్పుడైతే మనకి ఇదంతా తెలీదండి. సో, ఇంటి దగ్గరే మనము ఆడుకునేవాళ్ళము. ఇప్పుడైతే మొత్తం అంతా మారిపోయింది. మీరు చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఫుల్ లైటింగ్ పెట్టారు. 2024 అని కూడా లైటింగ్ పెట్టారు పైన. అదిగోండి వచ్చేసింది 2024. ఇప్పుడు ఒక సాంగ్ కూడా వేశారు. భలే ఉన్నిందండి. అసలు ఫుల్ డాన్స్ ఏసారు అందరూ. 1. విన్నారా సౌండు? స్టేడియం దద్దరిల్లిపోయింది. అందరు అరుపులతో ఆ సాంగ్ కన్నా వీళ్ళ అరుపులే ఎక్కువైపోయినాయి. చిన్న పెద్ద అని లేదండి, ప్రతి ఒక్కరు డ్యాన్సులతో ఫుల్ ఎంజాయ్ చేశారు. సో వెల్కమ్ 2024. సో ఈ ఇయర్ అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ మా సబ్స్క్రైబర్స్ అయితే చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి. మేము పెట్టే ప్రతి వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మీకోసం ఇంకా కష్టపడి మంచి క్వాలిటీ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. తర్వాత లైటింగ్ అయితే పెట్టారండి, మొత్తం రెడ్డిష్గా అయిపోయింది చూడండి. ఆ రెడ్డిష్ లైట్లో అందరూ డ్యాన్స్లు వేస్తుంటే అసలు చూడడానికి ఎంత బాగుండిందంటే అందరూ హగ్ చేసుకొని విషెస్ చెప్పుకుంటా ఉన్నారండి. మేము కూడా పైకి వెళ్ళి ఇంకా కేక్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేసాము. సో అందరం కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు తినిపించుకొని, మా బుడ్డదైతే నిద్ర కూడా పోలేదు, అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది మా బుడ్డదైతే. మా బుడ్డదానికి కేక్ అంటే చాలా ఇష్టము. అమూల్యకు కూడా చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. అలా అయిపోయిందండి. నైటే ఇంటికి బయలుదేరేసాము బాయ్ బాయ్ చెప్పేసి. ఎందుకంటే పక్క రోజు అందరికి ఆఫీస్లు ఉన్నాయి. సో ఓఆర్ఆర్ అయితే ఎక్కేసాము. ఇంకా కార్లో కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటూ అందరికి విషెస్ చెప్పుకుంటూ వచ్చాము. చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో నైట్. సో జనాలందరూ బయటే ఉన్నారు. ఏంటబ్బా ఈ ట్రాఫిక్ అనుకున్నాము, అంతా న్యూ ఇయర్ ఎఫెక్ట్. మేమైతే 12:31 లోపలే ఇంటికైతే రీచ్ అయిపోయామండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమూల్య వాసు డైరీస్. థ్యాంక్ యూ సో మచ్.